హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న మటన్ తిని అనారోగ్యానికి గురై ఒక వ్యక్తి చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. మిగతా 7 కూడా కొంత క్రిటికల్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి వారు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, నిజంగానే ఫుడ్ పాయిజన్ అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పూర్తిగా తెలుసుకున్నాం. సార్, మటన్ తినడం కారణంగానే ఒక వ్యక్తి చనిపోయి మిగతా వారు హాస్పిటలైజ్ అయ్యారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా సార్? మనకు తెలిసిన అంటే వాళ్ళు ఇచ్చిన హిస్టరీ ప్రకారం అదే రకంగా మనకున్నటువంటి వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారం చూస్తే మాత్రం తప్పకుండా ఇది ఫుడ్ పాయిజనింగ్ అనండి. మటన్ తిన్నారా, చికెన్ తిన్నారా, బోటీ తిన్నారా, అన్నీ కలిపి తిన్నారా అనేది కూడా మనకు కరెక్ట్గా క్లారిటీ లేదు. కానీ డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల అది కూడా సండే వండుకున్నదాన్ని మండే ఈవినింగ్ కూడా తిన్నట్టున్నారు. ఎప్పుడెవరు తిన్నారో మనకు తెలియదు. నిన్న ట్యూస్డే రోజు వాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇది లక్షణాలన్నీ చూస్తే ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలే ఉన్నాయి. మరి వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా ఆ ఫుడ్ పాయిజనింగ్ వల్లే వచ్చిందని చెప్పేసి అని క్లియర్గా చెప్పొచ్చు. మనం శాంపిల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ శాంపిల్స్లో మనం కల్చర్ సెన్సిటివిటీ వస్తుంది. కల్చర్ సెన్సిటివిటీ వస్తే ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, లేకపోతే ఏ వైరస్ వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేది కూడా మనం క్లియర్గా చెప్పగలుగుతాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా జరిగిందేదో జరిగిపోయింది, అతను చనిపోవడం అనేది మన దగ్గర రాకముందే చనిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. మిగిలిన వాళ్ళు 9 మంది వచ్చారు. 9 మందిని కూడా రాత్రింబవళ్ళు డాక్టర్స్ అప్రమత్తంగా ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మన దగ్గరకు వచ్చినప్పటికీ ఈ రోజుకి సిచ్యువేషన్ చూస్తే దాదాపుగా అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఇప్పుడు 9 మందిలో మహిళలు ఎంతమంది ఉన్నారు, చిన్నారులు ఎంతమంది ఉన్నారు, మేల్స్ ఎంతమంది ఉన్నారు? 2 మేల్స్ అండి, 7 ఫీమేల్స్ అండి. కిడ్స్ వచ్చేసి 4 అండి. ఒకరు 17 ఇయర్స్, 15 ఇయర్స్, 12 ఇయర్స్, 7 ఇయర్స్ అండి. వాళ్ళు ఎట్టున్నారు సార్? ఇప్పుడు ఆ 7 ఇయర్స్ పాప ఒక్కదానికే కొంచెం సీరియస్గా ఉండింది. నిన్న బాగా ఎక్కువ ఉండింది డిహైడ్రేషన్ కానీ, లేకపోతే ఆ ఫీవర్ స్పైక్స్ కూడా 104 దాకా కూడా పోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు 101 ఫీవర్ ఉంది. ఆ తర్వాత డిహైడ్రేషన్ కూడా తగ్గి కరెక్ట్ చేయడం జరిగింది. మంచిగా హైడ్రేషన్ బాగా మెయింటైన్ అవుతుంది. అన్ని రకాల యాంటీబయాటిక్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. డెఫినెట్గా పాప కూడా ఈవినింగ్ కల్లా స్టేబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. రేపటి కల్లా దాదాపుగా అందరినీ కూడా డిశ్చార్జ్ కాకపోయినా స్టేబుల్గా మొత్తం ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేసే పరిస్థితి అయితే తీసుకొస్తాం. వాళ్ళు ఏం చెప్పారు సార్ పేషెంట్? అంటే అందరూ మటన్ తిన్నారా, లేకపోతే మిగతా అవి కూడా తిన్నారా, లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం తినడం వల్ల పాయిజన్ అయింది? ఇప్పుడు వాళ్ళ కండిషన్ బాగలేనప్పుడు మనం నువ్వు ఏం తిన్నామని గుచ్చి అడగటం కరెక్ట్ కాదు. కాబట్టి మనమే అంత స్పెసిఫిక్గా అడగట్లేదండి. ఏం తిన్నా కూడా ఫుడ్ పాయిజనింగ్ అనేది అయితే క్లియర్ కట్గా జరిగింది. అక్కడ వాళ్ళు ఒకే కుటుంబం వాళ్ళే తిన్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికి రాలా. వాటర్ పొల్యూషన్ లేదా ఇంకేదైనా అయితేనేమో మిగిలిన వాళ్ళందరికీ వస్తుంది. కానీ ఇక్కడ ఒక కుటుంబమే ఏదైతే వాళ్ళ కుటుంబంలో వండుకొని తిన్నారో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అయింది. అంటే డెఫినెట్గా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. డెఫినెట్గా నేను చెప్పేది ఒకటేనండి, ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు ఎంతవరకు అవసరం అంతవరకు తెచ్చుకోవాలి. మటన్ కానీ, చికెన్ కానీ ఏదన్నా కూడా ఆ ఒకటి తినాలి అంతే. అంతే తప్పితే మళ్ళీ తెల్లారి తిందాం, 2 రోజులు తిందాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం వదిలేసుకోవాలి. తప్పకుండా 2వ రోజు తిన్నట్టయితే ఈకోలై అనేటటువంటి అంటే ఎస్టెరిషియా కోలై అనేటటువంటి బ్యాక్టీరియా నాన్ వెజిటేరియన్ మీద దాడి జరుపుతుంది. అదంతా కూడా డెఫినెట్గా మనుషులందరికీ కూడా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని. సంస్కృతి ప్రకారం బోనాలు జరుపుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే పండుగలు అన్నీ జరుపుకోవచ్చు. కానీ ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. తప్పకుండా మనం ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా అని చెప్పి తెలియదు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయారు అంటే ఇంత స్పాట్ రియాక్షన్ ఉంటుంది సార్ ఫుడ్ పాయిజన్ అయితే? ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు చనిపోయారు. ఫుడ్ పాయిజనింగ్ లో 6 అవర్స్ తర్వాత నుండి ఒకవేళ 2-3 రోజులు కూడా తీసుకోవచ్చు అండి కొంతమందికి. అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కొంతమందికి ఉంటుంది, డిలేడ్ ఎఫెక్ట్ కొంతమందికి ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి అది ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి అయితే ఇమీడియట్గా అయిపోయి సీరియస్ అయిపోయి చచ్చిపోతారు. అయితే ఇక్కడ అంత జరగలేదు. వాళ్ళు ఆర్టీసీ హాస్పిటల్ కూడా పోయి చూపించుకొని వచ్చిందట. అంత జరిగిన తర్వాత డిలేడ్, యాక్చువల్గా 1 డే తర్వాత చనిపోయింది. హాస్పిటల్కి రావడమే డిలే చేశారు వాళ్ళు. దానివల్ల కొంత లాస్ అయింది. అంటే బాగా సివియర్ అయిపోయి 10 times 15 times అట్లా మోషన్స్ అయ్యి, లూజ్ మోషన్స్, వాటరీ మోషన్స్ అయ్యి సీరియస్ అయ్యారు. అంటే సండే ఉండింది, మండే తిన్న తర్వాత వీళ్ళు ట్యూస్డే వచ్చారు. సండే తిన్నారు, మండే తిన్నారు, ట్యూస్డే వచ్చారు. కాబట్టి డిలే అయిపోయింది. కాబట్టి మనకి సివియారిటీ బాగా పెరిగింది. డిహైడ్రేషన్ ఎక్కువైపోయింది. అటు వామిటింగ్స్, మోషన్స్ 2 అయ్యేసరికి ఇంకా సివియారిటీ పెరిగింది అన్నమాట.
దానివల్ల ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఒకటే, ఒకవేళ డౌట్ అనిపిస్తే 1-2 సార్లు విరోచనాలు అయినాయి అంటే ఎమ్మటే వచ్చి హాస్పిటల్లో డాక్టర్ గారు చూపించుకున్నట్టయితే వెంటనే రికవర్ అయ్యే అవకాశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.